నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతుంటే ఉత్తరప్రదేశ్లోని కొన్ని గ్రామాల్లో మాత్రం ఈ పండుగను జరుపుకోరు. ముఖ్యంగా హాపూర్ జిల్లాలోని దాదాపు 60 గ్రామంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టారు. దీనికి బదులుగా అక్కడ కర్రలకు రాఖీలు కట్టి ప్రత్యేకంగా చెడి పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్థానికుల కథనం ప్రకారం ఈ సాంప్రదాయం 1576లో జరిగిన హల్దీ ఘాటి యుద్ధంతో ముడిపడి ఉంది. యుద్ధానికి వెళ్లిన సైనికుల కర్రలకు మహిళలు రాఖీలు కట్టి వారిని ఆశీర్వదించి పంపించారంట. అప్పటి నుంచి యుద్ధానికి గుర్తుగా కర్రలకు రాఖీ కట్టే ఆచారం కొనసాగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. రాఖీ పౌర్ణమి రోజున గ్రామాల్లో కర్రలకు రాఖీలు కట్టి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా జాతరలు కూడా నిర్వహించడం అక్కడి సాంప్రదాయంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలోని సురానా గ్రామంలో రాఖీ పండుగకు సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహమ్మద్ గోరి గ్రామంపై దండెత్తి ప్రజలను హతమార్చాడని స్థానిక కథనం. ఓ మహిళ, ఆమె 2 కుమారులు మాత్రం మరో గ్రామానికి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారట. ఆ తర్వాత ఏడాది రాఖీ పండుగను జరుపుకోవడానికి ప్రయత్నించగా వారిలో ఒక కుమారుడు అదే రోజున అనారోగ్యానికి గురై దివ్యాంగుడయ్యాడని చెబుతారు. దీంతో గ్రామానికి శాపం తగిలిందని భావించి రాఖీ పండుగను జరుపుకోవడం మానేశారని స్థానికుల నమ్మకం. సాంబాల్ జిల్లాలోని గున్నా ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లోనూ రాఖీ పండుగ జరగదు. సుమారు 25 ఏళ్ల క్రితం రాఖీ రోజున ఓ సోదరి తన అన్నకు రాఖీ కట్టిన కొన్ని గంటలకే అతడు మరణించాడని స్థానికులు చెప్తున్నారు. ఆ తర్వాత కూడా రక్షాబంధన్ రోజునే వరుస ప్రమాదాల్లో పలువురు పురుషులు మృతి చెందడంతో గ్రామస్తులు రాఖీ పండుగను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. గోండా జిల్లాలోని బికాంపూర్ జగత్పురా గ్రామంలోనూ రాఖీ రోజున అనూహ్య సంఘటనలు జరిగాయనే నమ్మకంతో దాన్ని శాపంగా భావించి పండుగను జరుపుకోరని స్థానిక కథనాలు చెబుతున్నాయి. సాంబాల్ జిల్లాలోని జైనీపూర్ చాక్ గ్రామానికి సంబంధించిన కథ మాత్రం మరింత విభిన్నంగా ఉంది. సుమారు 300 ఏళ్ల క్రితం అక్కడ ఓ జమీందారు ఉండేవాడట. ఆయనకు 2 కుమారులే ఉండడంతో రాఖీ కట్టేందుకు కుమార్తె లేదని బాధపడేవాడని చెబుతారు. ఒక రాఖీ పండుగ రోజున తన కులానికి చెందిన కొందరు అమ్మాయిలతో కుమారులకు రాఖీలు కట్టించాడట. అయితే రాఖీ కట్టించుకున్నందుకు ప్రతిఫలంగా ఆ అమ్మాయిలు జమీందార్ ఆస్తిలో వాటా కోరినట్లు స్థానికులు చెబుతున్నారు. పండుగకు ఇచ్చిన మాటకు విలువనిస్తూ జమీందార్ కుటుంబం తన ఆస్తిని వారికి ఇచ్చి గ్రామాన్ని విడిచిపెట్టిందని చెబుతారు. రాఖీ పండుగ కారణంగా తమ కుటుంబం ఆస్తిని కోల్పోయి ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చిందనే కథనం నేపథ్యంలో అప్పటి నుంచి గ్రామస్తులు రక్షాబంధన్ ను జరుపుకోవడం లేదని స్థానికంగా ప్రచారం ఉంది. ఇలా దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకుంటుంటే ఉత్తరప్రదేశ్లోని కొన్ని గ్రామాల్లో మాత్రం చారిత్రక సాంప్రదాయాలు, స్థానిక నమ్మకాలు, విషాద ఘటనల కథనాల కారణంగా ఈ పండుగకు దూరంగా ఉండడం ఆసక్తికరంగా మారింది.